నిన్న శాసనసభ్యుల వారు మాట్లాడుతూ జిల్లా మన బాపట్ల జిల్లా గురించి ఆయన కామెంట్ చేశారు. ఈరోజు నేను వైద్యులతోనే ఉంటున్నాను. అయ్యా, నువ్వు వైద్యులకితే మాకు వచ్చేటువంటి లాభం ఏంటి? జిల్లా పోకుండా మేము పోరాటం చేస్తాం, నిలబెట్టుకుంటాం, ఇది మా బాధ్యత, అధికారంలో మేము ఉన్నాం, ఇది మీరు ఆందోళన చెందొద్దు అంతవరకు చెప్పడంలో తప్పులేదు. నేను తప్పుకుంటానంటే ఏంటి? జిల్లా పోయాక నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఎవరికైనా ఫరక పడుతుందా? తెచ్చినటువంటి జిల్లా తెచ్చింది అన్నీ కూడా వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళని అంటాం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏంటి సంబంధం? ఓ పక్క ఆ తేనె తుట్టిని కదిలిచ్చింది తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. ఏమో కారణాలు చెప్పావు. ఆ రోజు సరిగ్గా చేయలేదన్నారు, మేము ఇప్పుడు సరి చేస్తూ ఉంటున్నారు. ఆ రోజు ఏం సరిగ్గా చేయలేదు చెప్పాలి ఫస్ట్, ఇప్పుడు ఏం సరి చేస్తారో చెప్పాలి. కొన్ని చోట్ల ఎక్కడ మరి బాపట్లో జరుగుతూ ఉంటే నువ్వు కొన్ని చోట్ల ఉండదు కదా. ఒకసారి తేనె తుట్టు కదిలించిన తర్వాత ప్రతి జిల్లాలోనూ ప్రతి దగ్గర మళ్ళీ మొదలైంది కదా. ఈరోజు చీరాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ ఆయన డాక్టర్ గారు ఒక ఆయన లీడ్ తీసుకొని, దేవరాజు గారు లీడ్ తీసుకొని ఏవో స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మేము కూడా చూసాం. మరి ఇద్దరు మా పార్టీ బాపున నేను వాళ్ళు మాట్లాడి చేసింది మీరే. నేను కూడా బాపట్ల నుంచి చాలామంది ఆందోళన చెందుతూ, సార్ ఏంటి సార్ మీరు కష్టపడి 20 సంవత్సరాలు పోరాటం చేసి జిల్లాని తీసుకుని జిల్లా వచ్చినటువంటి జిల్లా పోతా ఉంటే మీరు మాట్లాడబడితే ఎట్లా సార్, మీరు మాట్లాడాలి, నడుము బిగించాలని నాకు ఫోన్ చేస్తాను. బాధ్యత గల అధికార పార్టీ ఎక్కడైనా స్పందిస్తుందేమో అని ఎదురు చూశాను. అవతల చీరాల నుంచి కౌంటర్లు ఇస్తూ ఉంటే ప్రతిగా మనం ఎవరు మాట్లాడేటువంటి వాడు ఎవడు తెలుగుదేశం పార్టీలో కనపడలా, ఈ కూటమి ప్రభుత్వంలో కనపడలా, ఒక భరోసా ఇచ్చేవాడు కనపడలా. ఈరోజు అక్కడ ఏదో